ఒకసారి ఆలోచించండి. 84,00,000కు కొన్న బెంజ్ కార్ కేవలం 2,50,000కి అమ్మేయాల్సి వస్తే ఎలా ఉంటుందో అని. ఇదేదో సినిమా కథ కాదు. ఢిల్లీలో నిజంగా జరిగిన వాస్తవం. ఢిల్లీకి చెందిన వరుణ్ విజయ్ గారు 2015లో మెర్సిడీస్ బెంజ్ లగ్జరీ ఎస్యూవీని 84,00,000కు కొన్నారు. కుటుంబంతో కలిసి ఎన్నో లాంగ్ డ్రైవ్‌లు చేశారు. ఆ కారు వాళ్ళ కుటుంబానికి ఒక భాగమైపోయింది. కానీ ఈ ఏడాది ఆ కారుని తక్కువ ధరకే అమ్మేయాల్సి వచ్చింది. ఇది జరిగిన దానికి కారణం ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన కొత్త నిబంధన. 2025 జులై 1 నుంచి 10 సంవత్సరాల పాత డీజిల్ వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ ఇవ్వరన్న కొత్త రూల్ వచ్చింది. దీనివల్ల 84,00,000 పెట్టుబడి కేవలం 2,50,000 నష్టానికి దారితీసింది. అంటే దాదాపుగా 81,00,000 నష్టపోయారు. కారుకి ఎటువంటి డ్యామేజ్ లేదు. సర్వీసింగ్ కూడా టైంకి చేపించారు. అయినా వినియోగించలేకపోయారు. ఇలాంటి పరిస్థితులను చాలామంది ఎదుర్కొంటున్నారు. ఈ విషయం జరిగిన తర్వాత వరుణ్ గారు 62,00,000 పెట్టి ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు వరుణ్ గారు ఆశిస్తున్నది ఒకటే. ఇది మళ్ళీ 20 ఏళ్ళు అయినా వాడుకోవాలని, కొత్త రూల్స్ వల్ల మళ్ళీ ఇలా కాకూడదని. ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న తన వాహనాన్ని తప్పని పరిస్థితులలో అమ్మాల్సి వచ్చింది. మీరైతే ఏం చేసేవారు? ఈ కొత్త నిబంధనలు న్యాయమైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.